ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు చట్టం తీసుకొస్తామని, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం బీసీ నేతలు మాట్లాడుతూ బోయా వాల్మీకిలను ఎస్సీలో చేరుస్తామని జగన్ మోసం చేశారని, వీరికి ఎలాంటి కులవృత్తి లేదని, బీసీలకు అమలయ్యే ఏ సంక్షేమ పథకం కూడా తమకు అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత బీసీ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు కేటాయిస్తామని, సబ్సిడీ రుణాలు అందిస్తామని, ఆదరణ పథకం తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. తమ్ముడు ఆగమ్మా, అసలు మన ఊరు నుంచి వెళ్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. అసలు కరువుకాలం వచ్చిపోయింది జగన్ వచ్చినప్పుడు నుంచి. జగన్ వచ్చినప్పుడు నుంచి గ్యాస్ రేట్లు, టీమ్ రేటు, బ్యాల్ రేటు అన్ని ఎన్నెళ్ళకి వెళ్ళారు మీరు? 4 నెలలు. అక్కడ 3 నెలలు అసలు ఊర్లో ఉండే. తెలంగాణ కూడా వెళ్ళారా? తెలంగాణలో ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఏం పని చేశారు? ఇప్పుడు చూసే మిరపకాయలు ఏం లేవు, అన్ని రేట్లు ఎక్కిపోయినా మొత్తం రేట్లు పెంచున్నావు. ఊర్లో ఎట్లా చిన్న పిల్లలు మీరు బంగారా వచ్చారా? బెంగళూరు పట్టాలి మరి. ఇంకా బెంగళూరుకి వెళ్తా పనిలేవు కదా. ఇంకా మేము అధికారంలోకి వచ్చే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీకు ఇక్కడనే పని కల్పించాలి. అంతే కదా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా మంచిగా జరిగేది. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలా. ఇప్పుడు సాగునీటి మన పంట కాలువలు కానీ అన్ని కూడా నీళ్లు నింపాం. ఇప్పుడు అంతా ఆపేశారు. మోటార్లు బిక్కు నిలిపారు స్వామి ఎమ్మెల్యే గారు. అందుకే విశ్వనాథన్ పేరు పెట్టిన మంచి పేరు. కరెంటు బిల్లుల రేట్లు, బస్ ఛార్జీ రేట్లు, గ్యాస్ రేట్లు, ప్రతి రేటు. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు. గ్యాస్ ఇప్పుడు 1300. ఆయన 10 రూపాయలు ఎత్తాడు, కింద నుంచి 100 ఎత్తాడు. వెళ్ళొస్తా. ఓకే, ఈసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మీకు ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఇదిరా కొంచెం లోపలికి వెళ్ళి చూడరా. ఓకే, దిగాం కదా.